సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సురేష్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి నాయుడు గారు. విన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు అని చెప్పేసి మాట్లాడారు. తిరుమల లడ్డు వ్యవహారం సంబంధించి కూడా ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో మాంసం, ఎలాంటి మాంసం కానీ జంతు కొవ్వు కానీ కలవలేదని చెప్పేసి ఇచ్చిన తర్వాత మా మీద ఈ విధమైన ఫ్లెక్సీలు పెట్టారు. ఆ ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారు, ఆ గొడవ ఎందుకు మీరు క్రియేట్ చేశారు, అక్కడ వచ్చింది గొడవ అని చెప్పేసి జోగి రమేష్ గారి మీద, అంబటి రాంబాబు గారి మీద, అదేవిధంగా బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద, విడుదల రజనీ గారి మీద, వీళ్ళందరి మీద దాడులకి తెగబడతా ఉన్నారు. దేనికని ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్ బ్రహ్మనాయుడు గారు, ముందుగా ఒక్క విషయం అయితే నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను సార్. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైతే ఇది నిజంగా అంటే ప్రణాళికాబద్ధంగా అంబటి రాంబాబు గారి మీద దాడి ఏదైతే చేశారని అంటున్నారో, అలా దాడి చేస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మా జనసేన పార్టీగా కాదు, ఒక వ్యక్తిగా కూడా ఇలాంటి దాడులు ఏ ఒక్కరు కూడా ప్రోత్సహించడం అనేది అది సరైన విషయం కాదు. ఎందుకంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైనా నిరసన తెలియజేస్తూ వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళు దాని తాలూకా వాళ్ళ భావ వ్యక్తీకరణ అనేది చేసుకోవచ్చు. అంతే తప్ప ఇలాంటి దాడులు అని చేసి ఉంటే మాత్రం అది 100% జనసేన తరపు నుంచి ఒక ఇన్ఛార్జ్ గా నేను అది ఖండిస్తున్నా. అయితే ఇలాంటి దాడులు గతంలో జరిగినప్పుడు, ఇలాంటి వ్యవహారాలు గతంలో చాలా జరిగాయి. అప్పుడు ఇదే ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇలాంటి విషయాల్ని ఖండిస్తే చాలా బాగుండేదని నా యొక్క ఆలోచన. బూతులు తిట్టినా ఆయన ప్రోత్సహించారు, కర్రలు పట్టుకుని వెళ్ళి దాడులు చేసినా ప్రోత్సహించారు, ఒక పార్టీ కార్యాలయాలు తగలబెట్టినా ప్రోత్సహించారు, మనుషుల్ని భయభ్రాంతులు చేస్తూ కట్టెలు గొడ్డలు ఆయుధాలు పట్టుకొని రోడ్ల మీద సైర్ విహారం చేసిన రోజు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఇది తప్పు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా చేయకూడదని ఒక మాట చెప్పలేదు. కానీ ఈ రోజు ప్రజాస్వామ్యం గుర్తొచ్చినందుకు ఈ రోజైనా సంతోషమే. ఎందుకంటే ఇందాక శేఖర్ రెడ్డి అన్న కూడా కొన్ని నిజాలు ఒప్పుకున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఆయన పేరున వాళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారు తప్ప అసలు అంబటి రాంబాబు అన్న ఏం చేశాడు, ఎందుకు ఈ గొడవ కారణం ఎవరు అనే విషయం కూడా మాట్లాడితే బాగుండేది. అర్థము తెలుగులో గాని సంస్కృతిలో గాని మన ఇండియాలోనే గాని ఆల్ ఓవర్ వరల్డ్ లాంగ్వేజ్ లో పోషడీకే కానీ అర్థం లేకపోయినప్పటికీ దానికి ఒక అర్థాన్ని లకారంతో పోల్చుకొని ఇదే ముఖ్యమంత్రి గారు నన్ను ఇలా అన్నారు అని చెప్పేసి బహిరంగంగా ఆ పదాన్ని మనం కూడా ఈ రోజు వాడలేనటువంటి ఒక పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాడారు. అయితే పోషడీకైనా అలా మార్చుకొని ఆయన ప్రస్తావించారు. అలాంటిది ఈ రోజు అదే పదాన్ని నేరుగా ఒక ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ప్రతిపక్షంలో 2-3 సార్లు కూర్చున్నటువంటి వ్యక్తి, అలాగే 8 పదుల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఆ పదాన్ని వాడినందుకు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అయినా అంబటి రాంబాబు గారు చేసిన తప్పే. అలాంటి తప్పు చేసేటప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారాలు చేయకూడదని ఒక మాట అని ఉంటే చాలా ఆనందపడేవాడిని. ఇంకోటి ఏంటి సార్, చెంగిల్ రాజా అని ఒక పదాన్ని మధ్యకాలంలో వాడుతున్నారు శేఖర్ రెడ్డి అన్న గానీ లేదా వాళ్ళ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది జంగిల్ రాజ్యం అని కూడా మాట్లాడుతున్నారు. అసలు జంగిల్ రాజ్యం అని ఈ రోజు పెడితే అయితే గతంలో 5 సంవత్సరాలు ఉన్న పాలనకి ఎలాంటి పేరు పెడితే బాగుంటది అనేది శేఖర్ రెడ్డి అన్న తర్వాత ఆయనకు వచ్చే అవకాశం వచ్చినప్పుడు ఆయన చెప్పాలి దానికి ఏం పేరు పెట్టాలనేది. ఎందుకంటే అన్ని అకృత్యాలు జరిగాయి సార్. ఇంకోటి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పింది, ఎన్డీఆర్ఐ చెప్పింది అని చెప్పేసి అంటున్నారు. ఎన్డీడీబీలు ఏం చెప్పింది, ఏవైతే ఉన్నాయో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు కలిసి ఉన్నాయి అని చెప్పి గతంలో ఎన్డీడీబీ చెప్పింది. ఆ రిపోర్ట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఏ ఒక్కరు మాట్లాడినా ఆ రిపోర్ట్ ఆధారంగానే తీసుకొని ఆ రోజు చెప్పడం జరిగింది. సరే ఈ రోజు మళ్ళీ ఇంకొక రిపోర్ట్ లో వచ్చింది, అందులో జంతు కొవ్వులు ఎక్కడైనా కొవ్వు పదార్థాలు కలవలేదని ఎక్కడా చెప్పలేదు. శేఖర్ రెడ్డి అని 40వ పేజీ తీసుకున్నా, ఇంకొక పదం ఎక్కడ తీసుకున్నా కూడా జంతు కొవ్వులు కలవలేదని చెప్పలేదు. వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎన్డీఆర్ఐ వాళ్ళు చెప్పింది ఏంటంటే 10% బిలో ఏమైనా ఇలాంటి ఉండుంటే మేము దాన్ని కనుగొనే సామర్థ్యం మా దగ్గర లేదు అని మాత్రమే వాళ్ళు ఉటంకించారు తప్ప అందులో ఎక్కడా లేదని ఇది చేయలేదు. అలాగే శేఖర్ రెడ్డి అన్న ఏంటంటే కొన్ని కల్తీలు జరిగాయి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఉండేటప్పుడు 14 ట్యాంకర్లు బయటకు పంపించారు, మేము ఉండేటప్పుడు 18 ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్పడం జరిగింది శేఖర్ రెడ్డి అన్న. అయితే కొంతవరకు కొన్ని అందులో కెమికల్స్ జరిగాయి కాబట్టి
ఈ క్వాలిటీ కంట్రోలింగ్ డిపార్ట్మెంట్ దాన్ని పట్టుకుంటుంది, పట్టుకున్న తర్వాత దాన్ని వెనక్కి పంపించేస్తుంది అని చెప్పేసి ఒక మాట అన్నారు. అందులో కొంత నిజాన్ని ఒప్పుకొని మిగతా అంతా అబద్ధం ఆడారు. ఏంటి అబద్ధం అంటే నేను చెప్తానేనండి. ఏదైతే హర్ష డైరీ ఉందో, హర్ష డైరీ అనే ఒక వాళ్ళు ఏదైతే వీళ్ళు 2019-24 ఎలక్షన్ ముందు సంవత్సరం లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు ఇక వెళ్ళిపోతున్నారంటే ఆ ముందు సంవత్సరంలో హర్ష డైరీ వాళ్ళు ఎంటర్ అయ్యారు. మేము నీకు సప్లై చేస్తాం అని చెప్పేసి వాళ్ళని వెరిఫికేషన్ చేసి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ రిజెక్షన్ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళన్ని సరిదిద్దుకొని మళ్ళీ ఒకసారి వాళ్ళ బిడ్డింగ్ రెడీ అయినప్పుడు ఈ కాల క్రమంలో మనకి ఎన్నికల కమిషన్ ఎన్నికల డేట్లు అన్ని వచ్చేసాయి. ఆ రోజున ఓన్లీ టీటీడీ మాత్రమే, టీటీడీ ఏదైతే ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ హర్ష డైరీకి వాళ్ళు సప్లై చేయడానికి కావాల్సినటువంటి అవకాశం కల్పించడం జరిగింది. అరే తర్వాత ఫస్ట్ సప్లై ఎప్పుడు జరిగింది? టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సప్లై జరిగింది. ఫస్ట్ సప్లై జరిగేటప్పుడే దాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే టీటీడీ మండలీలు అందరూ ఉన్నారో దాన్ని పూర్తి స్థాయి ఇందులో చాలా ప్రమాదకరమైన ఉన్నాయి, జంతుకల కొవ్వులు ఇవన్నీ కలుస్తాయని చెప్పేసి వాళ్ళు పట్టుకున్నారు. అయితే దానికి బిఫోర్ అండి బ్రహ్మనాయుడు గారు మీరు వినాలి, ఎందుకంటే వీళ్ళు నిజాలని అబద్ధాలు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ హర్ష డైరీని ఆల్రెడీ రిజెక్ట్ చేశారు సార్, హర్ష డైరీ వాళ్ళు మా తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైంలో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సప్లై చేస్తే ఆ రోజు ఉన్నటువంటి అధికారులు, ఆ రోజు ఉన్న టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ చైర్మన్లు కానీ ఏమున్నారంటే ఏదైతే రెగ్యులర్ గా చేస్తారో ఆ టెస్టులు సడలింపు ఇచ్చింది ఎవరు ఇచ్చారు? వాళ్ళే ఇచ్చారు, వాళ్ళు ఇవ్వడమే జరిగింది. అయితే ఆ టెస్టులు చేయకుండా ఎంత లాగారు, ఎంత చేశారు? అయితే టీడీపీ గవర్నమెంట్ లో 14 చేశారు కాబట్టి మనం ఒక 18 అనేది ర్యాండమ్ గా ఒక్కొక్కటి రిజెక్ట్ చేస్తుంటారు సార్. రిజెక్ట్ చేసినంత మాత్రం నా నెయ్యి ఏమి రిటర్న్ వెళ్ళిపోదు, వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ అదే నెయ్యిని వాడతారు వీళ్ళు. కానీ ఈ రోజు జరిగింది ఏంటి? కల్తీ జరగలేదు నిజమే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీడీపీ రిపోర్ట్ పట్టుకొని వాళ్ళు ఏం సైంటిస్టులు కాదు కదండి, ఏదైతే అనాలిసిస్ వచ్చిందో అనాలిసిస్ లో మాట్లాడారు. సరే అందులో కొవ్వులు లేవన్నారు. ఎందుకన్నారు? అది ఒక పబ్లిక్ ఎమోషనల్ కి సంబంధించిన విషయాన్ని కాబట్టి దాన్ని పదే ఉటంకించొద్దు అని చెప్పేసి మా పార్టీ నుంచి కానీ టీడీపీ పార్టీ నుంచి కానీ కొన్ని మాట్లాడొద్దు, అది సెన్సిటివ్ ఇష్యూ, ఇప్పటికే చాలా దారుణమైన భక్తుల మనోభావం దెబ్బతిన్నాయి కాబట్టి దాన్ని కొంచెం తక్కువగా మాట్లాడంటే ఈ రోజు వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? అందులో ఏమీ లేదు, కొవ్వు లేదు అంటారు సార్. ఇప్పుడు ఇక్కడ ఒక కెమికల్ ఉందండి, లప్సా అనే ఒక కెమికల్, 8,900 కేజీలు లప్సా కెమికల్ ని వీళ్ళు కొన్నట్టుగా ఇన్వాయిస్ కూడా సిట్ ఇచ్చిందండి. ఇన్వాయిస్ అంటే వాళ్ళు ఏదైతే మెటీరియల్ కొనుగోలు చేశారు. ఒక డైరీ ఫామ్, ఒక నెయ్యి తయారీ కంపెనీ వాడు ఆ కెమికల్ తో ఏం పని ఉంది? ఆ కెమికల్ ఎక్కడ వాడతారు? ఎక్కడైనా జిడ్డు పదార్థాలు ఉంటే క్లీనింగ్ చేయడానికి రకరకాల టాయిలెట్లలోనూ అవన్నీ వాడి రకరకాల 5-6 రకాల కెమికల్స్ ను కొని పూర్తి స్థాయి నెయ్యి అని ఒక పేరు పెట్టి రసాయనాలకి కలిపి ఒక రసాయన ద్రవాన్ని తీసుకొచ్చి ఇదే నెయ్యి అని చెప్పేసి టీటీడీకి సప్లై చేసి దగ్గర 68 లక్షల కేజీలు కెమికల్ తో ఈ రోజు లడ్డూలు తయారు చేయడం జరిగింది. నేను అంటున్నాను సార్, ఇంత ముందు గతంలో మీకు చెప్పాను, ఇది ఒక్క టీటీడీలోనే కాదు సార్, వీళ్ళు ఎక్కడెక్కడికైతే నెయ్యి సప్లై చేశారో ప్రతి దగ్గర కూడా ఇదే, అన్నప్రసాదంలోని ఇదే నెయ్యి వాడారు, లడ్డూల్లోని ఇదే నెయ్యి వాడారు, ప్రతి దగ్గర ఇది వాడారు. అయితే ఇది దేవుడిని అనే ఒక అంశాన్ని పక్కన పెడితే సార్, ఇదే మామూలుగా ఫుడ్ అండ్ సేఫ్టీ ఇతర దేశాల్లో ఇలాంటివి కానీ బయటకు వస్తే తీసుకెళ్లి ఉరి తీసేస్తారు సార్. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని. నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు కలిపారు, ఆయనకి తెలిసి జరిగిందని నేను అనడం లేదు. కనీసం ఇలాంటివి జరిగేటప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ సార్ బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం, ఎందుకంటే శేఖర్ అన్న చాలా సుదీర్ఘంగా ఆయన వచ్చారు, మళ్ళీ వాళ్ళ సార్ ఒక అరగంట తీసుకున్నారు, 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళ సార్ తీసుకుంటారు కాబట్టి ఒక్క మాట వినండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడట ఈ నెయ్యి వ్యవహారము అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టండి సార్. పక్కన పెట్టి అసలు ఇలా జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో జరిగినప్పుడు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఒక పిఏని మీరు పట్టుకొని ఈ రోజు చేస్తున్నారు, లేదా అనిల్ కుమార్ సింగ్ వాళ్ళని ఈ రోజు పంపించేశారు. అసలు ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి చైర్మన్ ఎక్కడ పోయారు? వాళ్ళ పేర్లు సిట్ రిపోర్ట్ లో లేదు కదా, ఛార్జ్ షీట్ లో వేయలేదు కదా, ఉంటే వేసేవాళ్ళు కదా. అసలు నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? టీటీడీ బోర్డు తీసుకుంటుంది, ఆ బోర్డులో ఉన్న చైర్మన్ తీసుకుంటారు. అందులో ఆ రోజు స్పెషల్ ఇన్వైట్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకొకరిద్దరు ఉన్నారు. వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని సంతకం పెట్టారు. అలాగే పర్చేసింగ్ కమిటీ చైర్మన్ సంతకం పెట్టాడు. వీళ్ళందరూ పెట్టినప్పుడే కదా వాళ్ళు కొనుగోలు జరుగుతుంది. ఒక పిఏ 220-250 కోట్ల యొక్క కుంభకోణాన్ని ఒక పిఏ చేయగలడా? దీనికి శేఖర్ రెడ్డి అన్న సమాధానం చెప్పాలి. అంతేగాని ఇలా ఏది నోటుకు వస్తే అది మాట్లాడేయడం అనేది చాలా తప్పు. ఎవరు చేసినా తప్పే సార్. టీడీపీ గవర్నమెంటా రేపు వైసీపీ గవర్నమెంటా అనేది వద్దు సార్.
ఇలాంటి కల్తీ ఎదవల్ని పట్టుకొని వాళ్ళు శిక్షించకపోతే వాడు ఎవడైనా చేయనియండి. ఇది చాలా పొరపాటు చేశారని చెప్పేసి నేను దృఢంగా నమ్ముతున్నాను. జనసేన తరఫు నుంచి 100% ఖండిస్తున్నాం సార్. మేము ఇంకా వాదించే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దీని మీద వాదించడానికి గంటలు గంటలు కూర్చోడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే ఓకే శేఖర్ రెడ్డి గారు.